హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో డోర్స్ లేని విలేజ్గా ప్రసిద్ధి చెందిన శని సింగనాపూర్లో ఉన్న శనేశ్వర ఆలయాన్ని ఈ వీడియోలో చూద్దాం. మహారాష్ట్రలోని షిర్డీ నుండి 80 కిలోమీటర్ల దూరంలో శని సింగనాపూర్ ఆలయం ఉంటుంది. ప్రయాణ సమయంలో మహారాష్ట్ర మార్కెట్లో ఉన్న ఫ్రూట్స్, మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేంద్రంలో ప్రత్యేకమైన వెజిటేరియన్ భోజనం, షిర్డీ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న శని సింగనాపూర్ ప్రవేశ ద్వారం ఇదే. వండర్. ఈ గ్రామంలో సుమారు 200 ఇండ్లు, 2000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఏ ఇంటికి కూడా డోర్స్ లేకుండా పోవడం విశేషంగా చెప్పవచ్చు. ఈ గ్రామంలోనే ఉన్న శనేశ్వరుడే తమను కాపాడతారని ప్రజల నమ్మకం. కొన్నేళ్లుగా పోలీస్ స్టేషన్లో నేరాలు నమోదు కాలేదని గ్రామస్తులు చెబుతారు. మన భారతదేశంలోని శనిదేవుని ఆలయంగా ప్రసిద్ధి చెందిన శని సింగనాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది. అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం షిర్డీ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శనిదేవుణ్ణి ఇక్కడ విగ్రహ రూపంలో కాకుండా శిలా రూపంలో ఒక పెద్ద నల్లరాయిని పూజిస్తారు. ఈ గ్రామానికి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. ఈ శని సింగనాపూర్ న్యాయం, నిజాయితీ, భక్తి యొక్క ప్రాతినిధ్యం చేసే పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ ఆలయం దగ్గరలోనే ఆధునిక వసతి గృహాలు, భక్తుల కోసం హోటళ్లు కూడా ఉంటాయి. ఈ ఆలయంలో పూజారులు ఉండరు. శుద్ధి కలిగిన గ్రామస్తులే పూజలు నిర్వహించడం విశేషం. ఈ ఆలయంలోనికి వెళ్లే దారిలోనే కుడివైపున ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం చుట్టూ నవగ్రహాలైన సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు విగ్రహాలు ఉండడం విశేషం. సూర్యుని కుమారుడైనటువంటి ఈ శనిదేవునికి నువ్వుల నూనెతో భక్తులు అభిషేకం చేస్తారు. నూనె పొయ్యడానికి ఈ ప్రాంతంలో ఉచితంగా అనుమతిస్తారు. విగ్రహం దగ్గర 500 రూపాయలు టికెట్ తీసుకున్న వారినే అనుమతిస్తారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం దర్శించుకోవడానికి ప్రతిరోజు 25,000 మంది భక్తులు వస్తుంటారు. అమావాస్య రోజున సుమారు 1,00,000 మంది భక్తులు సందర్శిస్తారు. అందుకే ఇది మన భారతదేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.